పేరుతోటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతోటి ఈరోజు దేశీయ రైతులందరినీ దివాలా తీర్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ పండినటువంటి రైతులకి కనీస మద్దతు ధర చట్టం చేయకుండా ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో పండినటువంటి పంటల్ని ఇప్పటి ముప్పటిగా ఈరోజు భారత్లోకి ఎగుమతి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కారు చౌక వచ్చేటువంటి పంటలతోటి ఇక్కడ పండినటువంటి పంటల యొక్క ధర పడిపోయే పరిస్థితి ఉంటా ఉంది. అందుకోసమే ఈ దేశంలో ప్రధానంగా పండేటువంటి పత్తి, అదేవిధంగా సోయాబీన్, మొక్కజొన్న ఇలాంటి పంటలకి కనీస మద్దతు ధర చట్టం చేయకుండా అమెరికా లాంటి దేశంలో పండేటువంటి పంటల్ని దిగుమతి చేసుకోవాలనేటువంటిది చాలా నష్టదాయకమైనటువంటి విషయం. అందుకోసం ఏంటంటే తక్షణమే అమెరికాతో చేసుకునేటువంటి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి అని రైతు సంఘాల వైపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది, ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. ఇప్పటికే ఈరోజు ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్నటువంటి రైతుల ఉద్యమం కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల ఉద్యమం కావచ్చు, మోడీకి గుణపాఠం చెప్తా ఉన్నారు. ఈ గుణపాఠం రాబోయే రోజుల్లో ఇంటికి పంపేదాకా కొనసాగుతా చంద్రబాబు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే అమెరికాతో జరిగేటువంటి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెద్దారపు రమేష్, ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్.